మంచివాడు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడన్నది మీరు నమ్ముతారా? కర్మ సిద్ధాంతాన్ని ఇలాంటివి నమ్ముతారా? ఐ డోంట్ నో అండి. నా కర్మ అనేది నేను పెద్దగా నమ్మను. ఆ, మంచిగా ఉండాలి. ఉంటే ఫస్ట్ మనకి మనశ్శాంతిగా ఉంటుందండి మంచిగా ఉంటే. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మీ మై సెల్ఫ్ ఐఎమ్ వెరీ సెల్ఫిష్ లైక్ ఎవ్రీబడి ఎల్స్. సెల్ఫిష్ అంటే ఎట్లా? ఎవరు సెల్ఫిష్ కాదండి. మీరు ఒక్క సెంటెన్స్ చెప్పండి, లేకుండా ఒక్క సెంటెన్స్ చెప్పండి. అంటే సెల్ఫిష్ మీన్స్ ఒకటికి అన్యాయం చేయకుండా బతికితే చాలు. అదే సెల్ఫిష్నెస్. ఎందుకు? నా పీస్ ఆఫ్ మైండ్ కోసం. ఎందుకు చేస్తున్నారు అది? అది నా పీస్ ఆఫ్ మైండ్ కోసం. అలాంటి ప్రతి దాంట్లో సెల్ఫిష్నెస్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అందుకనేనండి అతను జనరాసిటీ ఒక 100 కోట్లు ఇచ్చాడు అతనికి అంటే అతను నా ప్రకారం గొప్పడు కాదు. ఈజ్ ఆల్సో సెల్ఫిష్. అతనికి ఒక సాటిస్ఫాక్షన్. అండ్ పైగా ఇవ్వటంలో ఉన్న ఈజీనెస్ పుచ్చుకోవటంలో ఉండదండి. ఇవ్వడం చాలా ఈజీ, పుచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇవ్వటం అంటే ఇటు తీసి మనం ఇచ్చేయచ్చు, పుచ్చుకోవడం అంటే ప్లీజ్ ప్లీజ్ అనాలి. ఆడిస్తాడో లేదో తెలియదు. ఇవన్నీ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు ఇట్. సో నేను ఐ బిలీవ్ ఇన్ పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు షార్ట్ టైం గబుక్కనే ఎవరి మీద నడిచాను అనుకోండి, నేనే బాధపడతాను రోజంతా. ఆరవపోతే బెటరు. కొంచెం కొంచెం ఓర్చుకుంటే సరిపోతుంది, అది పాస్ అయిపోతుంది. లేకపోతే మళ్ళీ అతను పిలిచి సారీ. కొన్ని సందర్భాలు జరిగినాయి, తప్పు నేను చేసి ఎవరి మీద అరిసి మైక్ తీసుకుని యూనిట్లో ఐఎమ్ సారీ నా తప్పు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అంతవరకు ఎందుకు వెళ్ళటం? అసలు ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి. అది అందరూ అనుకునేది అదే. ఎవడు ఏమన్నా వాళ్ళ కోసం నీ కోసం చేస్తున్నా. ఇప్పుడు ఫాదర్ జనరల్గా చాలామంది పిల్లల కోసం మీకోసం ఎంత కష్టపడుతున్నానో తెలుసు. తొక్కేం కాదు, వాళ్ళ కోసం ఏం కష్టపడట్లేదు ఎవడో, వాడి కోసమే కష్టపడుతున్నాడు. హీ వాంట్స్ టు ఎర్న్, హీ వాంట్స్ టు స్పెండ్. పిల్లలకి ఇవ్వాలని తనకి ఆశ, తన పిల్లలు, తన భార్య, అన్నీ తనియే కదా. అంతా సెల్ఫిష్నెస్సే కదా. సో ఐఎమ్ ఆల్సో సెల్ఫిష్ లైక్ దట్. సో దాన ధర్మాలు చేసేవాళ్ళు కూడా సెల్ఫిష్, స్వార్థపరులే. యా, స్వార్థం అంటే ఎస్, అదే వాళ్ళ మనసు ఇన్ అ వే అంతే కదండి. ఇప్పుడు ఏం చేసినా ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం నేను ఏ క్వశ్చన్ అడిగినా మీరు నా కోసం. ఇప్పుడు మీరు నేను ₹1,00,00,000 ఇచ్చానండి. ఎందుకు ఇచ్చారంటే పాపం నేను ఫీల్ అయ్యాను, వాళ్ళు బాధపడుతుండే. నేను కదా ఫీల్ అయింది. సో ఏం చెప్పినా ఒక మీ మై సెల్ఫ్ ఉంటుంది అంట. ఎగ్జాక్ట్. కొత్త పాయింట్ చెప్పారు. ఓకే సార్, ఇంతకుముందు ఒకటి ఏదో మైక్లో సారీ చెప్పానన్నారు, అదేమన్నా షేర్ చేసుకోగలరా? నాట్ రియల్లీ అండి. అంటే ఒక శ్రీనివాస్ రెడ్డి అనే కెమెరామెన్ ఉండేవారు. ఆయనకి అనవసరంగా లాస్ట్ మై టెంపర్, ఐ స్క్రీమ్డ్ ఎట్ హిమ్ ఇన్ దుబాయ్. ఓకే. ఆ తర్వాత ఐ రియలైజ్డ్ 1-2 days నేను విపరీతంగా బాధపడ్డాను. 3rd day మైక్ తీసుకుని చెప్పాను. అండ్ నాకు తప్పు చేస్తే మైక్ తీసుకుని చెప్పడం అలవాటు. అలవాటు అంటే ఇది తప్పులు ఎక్కువ చేయను, ఎందుకంటే నా కోసమే చేయను. ఐ డోంట్ వాంట్ టు మేక్ మిస్టేక్స్. అంటే అనవసరమైన తప్పులు అందరూ ఒకటే. ఫైనలీ మీ వీక్నెస్లు మీకుంటాయి, నా వీక్నెస్లు నాకుంటాయి. దర్ ఈస్ నో పాయింట్ ఇన్ బీయింగ్ నెగిటివ్. నెగిటివిటీ ఈజ్ అ డార్క్ థింగ్. ఇదేమో వేరేస్ ఆప్టిమిస్టిక్ ఉంటే ఇట్స్ లైట్ అని చూస్తున్నాం. సో లెట్ us బీ హ్యాపీ, దట్స్ ఆల్.